వైద్య రంగంలో విశేష అనుభవం, అన్నింటికి మించి నిస్వార్థ సేవ. అందుకే పేదలంతా ఆయన్ని డాక్టర్ సాబ్ అని పిలుచుకుంటారు. అందులో నేను పెద్ద సేవ చేస్తున్నాను, ఏదో దేశాన్ని ఉద్ధరిస్తానని నేనేం భావించట్లే. నా వృత్తిలో భాగంగా 4.5 కోట్ల మంది ఆకాంక్ష మొత్తానికి తెలంగాణ సాధించారు. దురదృష్టవశాత్తు ఏదైతే ఉద్యమ నాయకుడైన కేసీఆర్ గారు పూర్తిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇది నాది, అహం బ్రహ్మస్వి, నేనే సర్వస్వం. తెలంగాణ ఉద్యమాన్ని బూచిగా చూపించి ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర, ఎంతోమంది తెలంగాణ వాళ్ళ దగ్గర టీఆర్ఎస్ దోచుకుంది అని ప్రత్యర్థి పార్టీల మొత్తం అంతా కూడా ఆరోపిస్తూ ఉంటారు కదా. అది దోచుకోండి మనోడే కదా. కేసీఆర్తో విభేదించి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ బుద్ధి వక్రబుద్ధి, కేసీఆర్ ఎవరిని లెక్క చేయడు అనేటువంటి బ్రాండింగ్స్ ఇస్తూ ఉంటారు. నేను కేసీఆర్ గారితో అనేక సార్లు చెప్పేది, సార్ మీరు సీఎం పదవి కంటే కేసీఆర్ పదవి ఎక్కువ. ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతోంది, ఇక్కడ తప్పు చేస్తున్నారు, ఇలా ఉంటే పార్టీ మనుగడ కష్టం, ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ఘోర వైఫల్యం అనుభవించక తప్పదు అని కేసీఆర్కి ఎప్పుడు చెప్పలేదా? పార్టీలో ఉన్నప్పుడు మీరు ఇట్లా కూర్చొని చెప్పలేదు కదా. చాలామంది అనేది ఏంటంటే ఆయన వింటాడు, కానీ ఆయన చుట్టూ ఒక దుర్మార్గమైన కోటరీ ఉంది, సంతోష్ లాంటి కోటరీ. కేసీఆర్ని కంట్రోల్ చేసేది కేసీఆరే. కేటీఆర్ కూడా ఆయన కంటే పెద్దగా కావడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. నిజంగా సిట్టింగ్లను మార్చకుండా కేసీఆర్ తప్పు చేశారా? సిట్టింగ్లను మార్చి ఉంటే తెలంగాణలో మళ్ళీ అధికారం టీఆర్ఎస్ చేతిలోనే ఉండేదా? ఈ సిట్టింగులు బిట్టింగులు ఇవన్నీ కాదు. సిట్టింగులు అంటే కేసీఆర్ గారు వర్తిస్తారు. అచ్చోసిన ఆంబోతుల్లాగా నియోజకవర్గంలో ఎలాంటి కంట్రోల్ లేకుండా వదిలిపెట్టింది కేసీఆరే కదా. కానీ రాష్ట్రాల మీద బీజేపీ అనవసరమైన పెత్తనం చేస్తోంది, ప్రజాస్వామిక స్ఫూర్తిని, ఫెడరల్ స్ఫూర్తిని కిల్ చేస్తోంది అంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పదే పదే చెప్పేవాళ్ళు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి వంతపాడారు. ఇప్పుడు మేము బీజేపీ ఉంది, కాంగ్రెస్ 5 ఏళ్ళు బాగా పరిపాలించాలని నెలకు ఒక 10,000 కోట్లు పంపిస్తామా?